హలో అందరికీ, గుడ్ మార్నింగ్. ఈరోజు ఈ వీడియోలో మీతో నేను డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటి అని అంటే, సింగపూర్లో నర్సెస్కి లీవ్స్ ఇస్తారా, ఇవ్వరా, ఇస్తే ఎన్ని లీవ్స్ ఇస్తారా అనేది డిస్కస్ చేస్తాను. అండ్ ఈ వీడియోను ఎండ్ వరకు చూడండి అండ్ స్కిప్ చేయకండి. ఇప్పటివరకు ఒకవేళ మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఉండకపోతే ప్లీజ్ నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్దాము. సింగపూర్లో నర్సెస్కి లీవ్స్ ఎలా ఇస్తారు అంటే వాళ్ళ యొక్క రోల్ను బట్టి డిసైడ్ అయి ఉంటుంది. అంటే ఇప్పుడు మనకు ఆల్రెడీ 3 టైప్స్ ఆఫ్ రోల్స్ ఉంటాయి కదా నర్సింగ్లో. ఎగ్జాంపుల్ ఆర్ఎన్ అంటే రిజిస్టర్ నర్స్ అని, ఈఎన్ అంటే ఎన్రోల్ నర్స్ అని, హెచ్సి అంటే హెల్త్ కేర్ అసిస్టెంట్స్ అని ఇలా ఉన్నాయి కదా. వీళ్ళ యొక్క రోల్ను బట్టి లీవ్స్ అనేది డిసైడ్ అయి ఉంటుంది. అండ్ ఆర్ఎన్కి ఏంటి అంటే కొంచెం ఎక్కువ లీవ్స్ ఉంటాయి కంపేర్ టు ఈఎన్ అండ్ హెచ్సిఏ. ఈ ఆర్ఎన్కి ఎలా ఉంటుంది అని అంటే అట్లీస్ట్ ఒక 30 లీవ్స్ అలా ఉంటాయి హోల్ ఇయర్లో. బట్ ఏంటి అని అంటే ఈఎన్కి ఆర్ఎన్ కొంచెం తక్కువ ఉంటాయి. బట్ అందరికీ పబ్లిక్ హాలిడేస్ కలుపుకొని సాటర్డే సండేస్ అన్నీ కలుపుకొని ఆల్మోస్ట్ ఒక 25 to 30 days 20 days అలా ఉంటుంది. అండ్ డిపెండింగ్ ఆన్ ద రోల్ను బట్టి. బట్ ఏంటి అని అంటే అందరికీ ఈ లీవ్స్ అనేది అట్లీస్ట్ ఒక 2 weeks మాత్రమే అసైన్ చేస్తారు. 3 weeks కానీ ఇలా కంటిన్యూస్గా హోల్ మంత్ ఒకేసారి తీసుకోవడానికి ఉంటుందా అంటే అలాంటి ఆప్షన్ అయితే ఉండదండి. ఎందుకనంటే ఎస్పెషల్గా ఏంటి అంటే ఒక మామూలుగా మనము మ్యారేజెస్కి ఇలాంటి వాటికి మాత్రమే వాళ్ళు ఏంటి అంటే ఒక పర్టికులర్ లీవ్ అనేది మనకు అసైన్ చేస్తారు. రిమైనింగ్ మన యాన్యువల్ లీవ్ తీసుకోవాలి అని అంటే ఒక 2 weeks మాత్రమే మనకు పర్మిషన్ ఉంటుంది. అండ్ 6 months 2 weeks, మళ్ళీ ఇంకో 6 monthsలో ఇంకో 2 weeks ఇలా కలుపుకొని మొత్తం కలిపి లీవ్స్ అనేది కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తారు. ఒకవేళ అది కాకపోతే లీవ్స్ అనేది కంప్లీట్ అవ్వకపోతే నెక్స్ట్ ఇయర్కి 1 2 తీసుకెళ్ళడానికి ఆప్షన్ ఉంటుంది. అంటే క్యారీ ఫార్వర్డ్ చేసుకోవచ్చు. బట్ అది ఏంటంటే అన్ని సమయాలలో అలో చేయరు. మన ఇయర్లీ లీవ్స్ మనం కంప్లీట్గా తీసుకోవాలి అండ్ ఆ లీవ్స్ అనేది కరెక్ట్గా యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి అని అంటే ఇప్పుడు మీరు ఒక మ్యారేజ్కి ప్లాన్ చేసుకున్నారు, మీకు ఇన్ని లీవ్స్ కావాలి అని అంటే ఒక 2 weeks 3 weeks అలో చేస్తారు కదా. మెటర్నిటీ లీవ్స్ అనేది కూడా సపరేట్గా ఉంటుంది. అన్ని లీవ్స్ అనేది డిఫరెంట్గా ఉంటాయి. ఈ యాన్యువల్ లీవ్ ఏదైతే ఇంక్లూడ్ అయి ఉన్నదో ఇది మాత్రమే మనకు డివైడ్ చేస్తారు. ఒకవేళ మీరు పర్టికులర్గా నాకు ఈ డేట్కే కావాలి అని అనుకుంటే మళ్ళీ హోల్ రోస్టర్ ఇస్తారు ఇయర్లీ. అందరు కలిపి ఎవరెవరికి ఇష్టమో ఆ టైంలో స్లాట్ అనేది బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ ఎక్కువ మంది అయిందనుకోండి ఆ టైంలో ఎవరికైతే మోర్ ఇంపార్టెంట్ ఉంటుందో వాళ్ళకి ఇస్తారు. రిమైనింగ్ వాళ్ళకి ఏంటంటే ఇంకొక నెక్స్ట్ స్లాట్లో ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఏంటంటే చాలామందికి మ్యారేజ్కి ఎక్కువగా ప్రయారిటీ ఇస్తారు. అండ్ ఎలా అయినా మెటర్నిటీ లీవ్ సపరేట్ ఉంటుంది కాబట్టి ఇలా మనము 2 weeksలో డివైడ్ చేసుకొని ఉండాల్సి ఉంటుంది. కానీ ఏంటి అంటే మన వాళ్ళు చాలామంది ఆలోచించేది ఏంటి అని అంటే ఇప్పుడు ఫ్లైట్ టికెట్స్ ఇవన్నీ ఎక్కువ అవుతూ ఉంటాయి. అండ్ ఎవ్రీ 6 months అంటే వెళ్ళి రావడం చాలా కష్టంగా ఉంటుంది. కాబట్టి మన వాళ్ళు ఏంటి అని అంటే సీజనల్ టైంలో పెట్టుకోకుండా లైక్ ఎంటీ స్పేసెస్ ఎక్కడైతే ఉంటాయో అక్కడ ఒక 3 weeks అలా అరేంజ్ చేసుకొని పెట్టుకుంటారు. అండ్ మోస్ట్ ఆఫ్ ద మెంబర్స్ ఏంటి అని అంటే మంచి మనకున్న ఫర్ ఎగ్జాంపుల్ అదర్ కంట్రీస్ కున్న మన కంట్రీ కొంచెం ఫెస్టివల్ సీజన్స్ డిఫరెంట్గా ఉంటాయి కాబట్టి కొంచెం బాగానే ఉంటాయి. కానీ అన్ని హోల్ ఇయర్లో ఇంటర్నేషనల్గా ఉండేటటువంటి ఫెస్టివల్స్ అయితే మాత్రం కొంచెం కష్టంగా ఉంటుంది. హిందూస్కి అయితే దీపావళి చాలా స్పెషల్ కదా. సింగపూర్లో కూడా అది ఇంపార్టెంట్ అన్నమాట అందరికీ. సో అలాంటి ప్లేసెస్ అప్పుడు ఏంటి అని అంటే కరెక్ట్గా మనకైతే స్లాట్ అనేది దొరకదు. సో ఎవరైతే ఇట్లా మనకు రిలీజియన్ బట్టి కూడా ఉంటుంది. హిందూ, క్రిస్టియన్ అండ్ ముస్లిం ఇలా అందరినీ డివైడ్ చేసేసి లీవ్ అనేది ఇస్తారు. ఎవరి ఫెస్టివల్ అప్పుడు వాళ్ళకు ప్రయారిటీ అలా ఉంటుంది అన్నమాట. సో ఏంటి అని అంటే మోస్ట్ ఇంపార్టెంట్ ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటి అని అంటే మన లీవ్స్ అనేది స్లాట్ చేసుకున్నప్పుడు ఆలోచించుకొని పెట్టుకోవాలి. ఎందుకనంటే ఇప్పుడు మీరు ఒక 1 week 2 weeksలో పెట్టుకున్నప్పుడు మీకు మధ్యలో పీహెచ్ వచ్చేలాగా అరేంజ్ చేసుకొని పెట్టుకుంటే ఏంటంటే ఒక 2 days 3 days ఇంటి దగ్గర ఎక్కువ ఉండొచ్చు, బాగుంటుంది అన్నమాట. సో అలా ప్లాన్ చేసుకుంటారు చాలామంది. అండ్ ఒకవేళ లేదు అని అంటే ఒక 2 weeks అలా వెళ్ళేసి వస్తారు. ఇలా ఉంటుంది ప్లానింగ్ అయితే. ఇంకేంటి అని అంటే ఒకవేళ ఎమర్జెన్సీ లీవ్ కావాలి అని అంటే ఎవరికైనా కావాల్సి ఉంటే అప్పుడు కూడా లీవ్ అనేది ఎమర్జెన్సీగా ఇస్తారు. సింగపూర్లో ఏంటి అని అంటే మన ఇండియాకి అండ్ సింగపూర్కి ఉన్నటువంటి
జర్నీ ఓన్లీ 4 అవర్స్ ఉంటుంది. ఒకవేళ మీరు డైరెక్ట్ ఫ్లైట్ తీసుకుంటే, కనెక్టివ్ ఫ్లైట్ తీసుకుంటే ఆల్మోస్ట్ 10 అవర్స్ అలా పడుతుంది. మరి మోస్ట్ ఆఫ్ ద మెంబర్స్ అంటే డేస్ తొందరగా కాకుండా ఉండడానికి కొంచెం మనీ ఎక్కువైనా కూడా డైరెక్ట్ ఫ్లైట్ తీసుకొని వెళ్తారు. అండ్ ఇలా ఉంటుందండి. ఇంకేమన్నా మీకు మంచి మంచి వీడియోస్ కావాలంటే ప్లీజ్ నా ఛానల్ లైక్ చేసి, షేర్ చేసి, సింగపూర్ గురించి వీడియోస్ నేను అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఉంటాను. బాయ్.